కళ్ళు పాకలోనికి వెళ్ళి శుభ్రంగా తాగేసి ఇంటికి వెళ్తున్నప్పుడా అప్పుడా నువ్వు క్లెయిమ్ చేసేది? నో, అలాంటి సమయాల్లో కాదు కృపాక్షేమాలు వచ్చేది. నువ్వు దేవుని కార్యాల్లో ముందుకు సాగిపోతున్నప్పుడు, దేవుని మహిమార్థమే జీవిస్తున్నప్పుడు, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు దేవుడు కృపయు మరియు క్షేమాన్ని నీ వెంట పంపిస్తున్నాడు. అధైర్యపడడానికి వీలు లేదు. నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచినప్పుడు, దేవుని ఏర్పాటు చాలా గొప్పది ప్రియులారా. లేఖనాలు చదువుతో మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదివితే అందులో ఒక మాటను పౌలు మహాశయుడు ఇలా రాసుకుంటూ వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు. ఆ మాటలన్నీ కాకుండా చివరి మాట చదవండి ఒకసారి. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన క్రీస్తులో మనలను ఏం చేసుకున్నాడట? ఆయన ఏమన్నా మాట గమనించండి. దేవుడు మనల్ని ఎందుకు కోరుకున్నాడట? మనం బాగా అందంగా ఉన్నామనా? దేవుడు ఎందుకు కోరుకున్నాడు మనల్ని? బాగా డబ్బు ఉందనా?